ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ తేదీ 1వ నెల 26వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన నామమును స్తుతించుటకు గణపరచుటకు దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి, సమయమును బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ దినము దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా. ప్రియులారా, ఈ సందర్భం మనకు బాగా తెలుసు. బోయజు ఈ మాట రూతుతో పలుకుతూ ఉన్నాడు. ఈ రూతు జీవిత చరిత్ర మోయాబీరాలు. ఈమె ఒక పూజారి, ఒక రాజకుమార్తె. వీళ్ళు మోయాబు దేశంకు వెళ్ళినప్పుడు రూతు ఇక్కడ ఈ బెత్లెహేమీయుడైన నయోమి కుమారులను ఒక కుమారుని వివాహం ఆడుతుంది. దేవదేవుని యొక్క, యెహోవా దేవుడి యొక్క ప్రత్యేకతను ఆమె తెలుసుకొని, ఈ యొక్క బొమ్మలకు నేను పూజించడం కంటే జీవము కలిగిన దేవుడు యెహోవా దేవుడని ఎరిగి వివాహం ఆడుతుంది. ఆ యొక్క పూజారి తనము, ఆ యొక్క రాజకుమార్తె అనే ఆ యొక్క స్థాయిని, ఆ మోయాబీయుల ఆచారాలను, మోయాబీయుల గౌరవాన్ని, మోయాబీయుల ఆస్తి అంతస్తులను సమస్తాన్ని వదిలివేసి ఈమె తాను విధవరాలైనప్పుడు, తన అత్త విధవరాలైనప్పుడు నయోమిని హత్తుకొని నయోమితో ఉంటూ బెత్లెహేమునకు తిరిగి వస్తోంది కదా. అక్కడ బోయజు పొలంలో పరిగెవేరుకుంటూ జీవిస్తుంది. బోయజు రూతుతో ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, భయపడకము నా కుమారి, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నేను ఎరుగుదును. ఈమె యోగ్యురాలు అని నా జనులందరూ చెప్పారు. ముఖ్యంగా ప్రియులారా, బోయజు అనగా యేసుక్రీస్తు ప్రభుకుని, రూతు అనగా సంఘానికి సూచనగా ఉన్నది. బోయజు అనగా ప్రియుడు, ఇక్కడ రూతు అనగా ప్రియురాలు. వీరి వివాహం కూడా ఆశ్చర్యకరంగా జరుగుతోంది. వీరు కలయిక కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బోయజు రూతును ప్రేమించడానికి గల కారణము, ఆమె యోగ్యురాలు అని జనులందరూ చెప్పారంట. చూడండి, ఆమె యోగ్యురాలు అని నా జనులందరూ చెప్పారు. సాక్ష్యం ఎంత గొప్పగా ఉందో చూడండి. అందుకే ప్రియులారా, క్రైస్తవ్యానికి సాక్ష్యం అవసరం. సాక్ష్యమిచ్చేదా నా స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. నువ్వు సాక్ష్యం ఇవ్వచ్చు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని, కానీ నీ సాక్ష్యం ఎలా ఉంది? జనులందరూ ఏమనుకుంటున్నారు? జనములలో నీ ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారు? జనులు నీ గురించి ఏమి ఆలోచన చేస్తున్నారు?
జనులలో నువ్వు ఎంత ఉన్నావు యోగ్యుడుగా ఉన్నావు. యోగ్యుడవు నీవు నా యేసయ్యా, యోగ్యుడవు నీవు నా యేసయ్యా. యోగ్యుడు ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మరి ఆయన యొక్క ప్రియురాలుగా మనం ఉండాలంటే మనం కూడా యోగ్యురాలుగా ఉండాలి. మన ప్రవర్తన, మన క్యారెక్టరే ఈ లోకంలో ప్రస్తుతం సాక్ష్యం. ప్రియులరా, బైబిల్ గ్రంథం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సామాన్యంగా యేసుక్రీస్తు ప్రభువని, ఆయన దేవుని కుమారుడని, ఆయన రక్షకుడని చాలామందికి తెలుసు. ప్రభువును నమ్మని వారికి కూడా యేసయ్య ప్రేమను బట్టి ఆయన గొప్పవాడని, ఆయన దేవదేవుడని అందరికీ తెలుసు. కానీ ప్రసంగ పీఠికలు కోకొల్లలుగా చెప్పినా ఇక్కడ యోగ్యత అనేది చాలా అవసరం. మన క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ్యంలో ఉంటూ దేవుని ఆరాధిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే లాభం ఏంటి? దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తున్నావంటే ఇతరులకు నీ యొక్క ప్రవర్తన, నీ క్యారెక్టర్ ఏ విధంగా కనబడుతోంది? అసలు నిజమైన క్రైస్తవ లోకం అయిపోతే ఈ పోలీస్ స్టేషన్ వనలేదు, ఈ యొక్క నియంత్రణ వనలేదు, ఈ హత్యలు ఏంటి, ఈ దొంగతనాలు ఏంటి, ఇవన్నీ యేసయ్య చేయొద్దన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క బిడ్డలుగా మనం జీవిస్తే మనము ఈ లోకమే సమాధానంతో నిండిపోతుంది. లోకంలో అల్లకల్లోలు ఉండవు, లోకంలో కక్షలు కార్పణ్యాలు ఉండవు, ద్వేషం ఉండదు, మత్సరం ఉండదు. ప్రభువారి శరీర కార్యాలన్నీ మనలో ఉండకూడదన్నాడు. అందుకే ఆత్మీయ కార్యాలు మనల్ని చేయమన్నాడు, ఆత్మీయ ఫలాలు ఫలించమన్నాడు. వాటిలో ముఖ్యమైనది ప్రేమ కలిగి జీవించినప్పుడు యేసయ్య చూపిన ప్రేమను మనము ఇతరుల పట్ల చూపేటప్పుడు మన క్యారెక్టర్ ఏంటో అందరికి తెలిసిపోతుంది. వారు క్రైస్తవులయ్యా, వాళ్ళు ఇలాంటి గొడవలు పెట్టుకోరు, వారు క్రైస్తవులు ఈ విధంగా మాట్లాడరు, వాళ్ళు గుడికి వెళ్తారు, వాళ్ళు చాలా మంచిగా జీవిస్తారు. ఇదిగో వాళ్ళ కుటుంబం ఇప్పుడు సమాధానంగా ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళ మాటలో ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనలో ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళ చూపులో ప్రత్యేకత ఉంటుంది. ప్రేమ అనేది వాళ్ళల్లో మనకందరికీ కనబడుతుంది. వాళ్ళందరినీ ప్రేమిస్తారు. ద్వేషించడం కానీ, మత్సరపడడం కానీ, కోప్పడడం కానీ వాళ్ళు చేయరు. అసలు తగులు తంటాలుకి వాళ్ళు రారు అని క్రైస్తవ లోకాన్ని గురించి, క్రైస్తవుల గురించి అన్యులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు యేసయ్యను నమ్ముకున్నప్పుడు ఈ విధంగా ఉంటారా అని అందరూ కూడా ఆశ్చర్యపోతారు, మారిపోతారు. ఇక్కడ జనులందరూ చెప్పారట బోయస్కి రూతు యోగ్యురాలు అని. కాబట్టే ఆమె కాళ్ళపైన దుప్పటి తీసి ఆమె కప్పి, నీవు చేయనిదంతయు నీకు నీవు కోరినదంతయు నీకు చేసేదను అని చెప్తూ ఉన్నాడు. ఆమెను వివాహం ఆడతాడు, ఆమెను విడిపిస్తాడు. అదిగో ఆ మోయాబురాలైన రూతు గర్భం నుండి యేసుక్రీస్తు వంశావళి వస్తోంది. మోయాబురాలైన ఆ రూతు క్రీస్తు వంశావళిలో, యేసుక్రీస్తు వంశావళిలో తల్లిగా మారుతుంది. కావున ప్రియులారా, మన ప్రవర్తనను బహు జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలి. యోగ్యత కలిగిన జీవితం
మనం చేయాలి. ఎల్లప్పుడూ క్రైస్తవుడంటేనే భయము భక్తి కలిగి ఉండాలి. మీకు కలిగిన విశ్వాసమును భయముతోనూ భక్తితోనూ మీరు కాపాడుకోండి అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. కావున ఏ పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు నామమును లోకంలో పరచకూడదు. మనం ప్రభు నామమును ఘనపరిచే బిడ్డలంగా, ఆయన బిడ్డలంగా మనం జీవించాలి. యోగ్యులుగా జీవించి ప్రియుడి కృపను పొందుదుముగాక. అలాంటి ఆశీర్వాదంతో నా ప్రియుడైన యేసయ్య మనల్ని నడిపించునుగాక. ఇదిగో భయపడవద్దు. 2026 సంవత్సరంలో ఈ లోకంలో నువ్వు జీవించడానికి భయపడవద్దు. యేసయ్య ఉన్నాడు తోడుగా. ఆయన చెప్పిందంతా నువ్వేమైతే అడిగావో అదంతా ఆయన నీకు చేస్తాడు. అయితే యోగ్యురాలుగా యోగ్యుడుగా మనం ఈ లోకములో ప్రభువుకు యోగ్యురాలుగా యోగ్యుడుగా మనము జీవించుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.